ఇప్పటికెళ్ళి సీమాంధ్ర గానే కాదు సింగపూరు ఈ ముక్క రాసి పెట్టుకోరి. ఇక రైతులు మీరు చేసిన అప్పులన్నీ ఇప్పటికెళ్ళి మర్చిపోరి. ఎంత అప్పు చేసినా కట్టుడు అనేదే లేదు. నాకు ఓట్లు గుద్దుర్రి బేఫికర్ గుండుర్రి అని ఎల్లెచ్చర్ల ముందు చంద్రబాబు సారు నోటికెళ్ళి వెళ్ళిన రత్నాలు గదివి. మరి సారుకు ఇప్పటికే మాట మీద నిలబడే మనిషి అనే పేరు కూడా ఉండే. మరి ఈసారి కూడా సారు నిలబడ్డా? చంద్రాలు ఎంతమంది అప్పులు తీర్చబోతుండు జరంతా చూడుర్రి. మేము చెప్పలే చంద్రాలు చెప్పేటి అని శ్రీరంగ నీతులే పని మాత్రం ఏముండదని అన్నట్టే చేసి నిరూపించుకుంటున్నాడు. ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేదాకా ఒక ముచ్చట, ఎక్కినాక ఇంకో ముచ్చట. సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టు రైతుల అప్పులు మాఫీ చేస్తా, సంఘాలు పెట్టుకొని మిత్తికి పైసలు తెచ్చుకున్న ఆడోళ్ళ అప్పులు తీరుస్తా అని నోటికొచ్చిన మాటలు చెప్పిండు ఓట్లప్పుడు. ఇక గెలిచిండు కదా ఇప్పుడేమంటాడు? రైతులై ఆడోళ్ళై పైసలు మాఫీ చేద్దాం అనుకుంటున్నా గానీ ఎట్లా ఏం కదా అనేది నాకు ఇంకా తెలియదు కదా. మరి అది తెలుసుకురమ్మని ఆఫీసర్లను పంపుతున్నా, వాళ్ళు చెప్పంగానే పైసలు మాఫీ చేస్తా అంటున్నాడు. మరి వీటి గురించి ఏం తెలవకముందే ఎందుకు మాఫీ చేస్తా అని చెప్తే సారు ఆయల సోయి లేదా? అప్పుడు చెప్పిన మాటకి ఇప్పుడు కట్టుబడి మాఫీ చేస్తే చంద్రాల చేతుల శిప్పనే మిగులుతుంది, చిల్లి గవ్వ కూడా ఉండదని మనోనికి అర్థమైనట్టున్నది. అందుకే కమిటీ బొమిటీ అని బొంకుతున్నాడు. ఇదేదో సాటుకున్న ముచ్చట కూడా కాదు. 30 కోట్ల రూపాయల జనం సొమ్ము ఖర్చు పెట్టి ఆకాశం అంతా పందిరేసి ఎక్కడెక్కడోళ్ళనో పిలిచి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులను పట్టుకొచ్చి వాళ్ళ ముంగడ చెప్పిన ముచ్చటిది. చేస్తే పరిశాన్ అయితా అనుకొని కమిటీ కథకు తెరలేపిండు. కమిటీ వేసుడు ఒకనాడు, అది కాలం నెట్టుకుండా 15 రోజులు ఎల్లదీసుడు. కమిటీ ఇచ్చిన రిపోర్టు చదివేందుకు చంద్రాలకు మళ్ళొక నెల. సాధ్యాసాధ్యాల మీద నిపుణుల కమిటీ, ఆర్థిక శాఖ ఆమోదం, రిజర్వ్ బ్యాంక్ అడ్డంపుల్ల. చంద్రాలు పెట్టుకున్న రుణమాఫీ పేరంటానికి దాపురించబోతున్న శని ఇదంతా చంద్రాలకు ముందే ఎరికే. ఎక్కడి మాఫీ చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. ఇప్పుడు చిప్ప పట్టుకుని అడక తినబడుతుంది. యాడికెళ్ళి తెచ్చి రుణమాఫీ చేస్తామని. అయినా చేస్తున్నట్టు నాటకం అయితే ఆడుతున్నాడు. ఇది రుణమాఫీ. ఇక ఇంకోటి, సర్కారు నౌకరు చేసేటోళ్ళు 60 ఏళ్ల దాకా పని చేసుకోవచ్చు అని పెట్టిండు. ఇదివరకు ఇదే ఉద్యోగులు చంద్రాలకు కర్రు కాల్సి సురుకులు పెట్టిండ్రు కదా. అందుకే అమ్మో నౌకర్లను గెలుకొద్దని వాళ్ళకు బొక్కేసిండు. వాస్తవం ముచ్చట చెప్పాలంటే మీ తన పైసలే లేవంటిరి. మరి 30 కోట్ల రూపాయలు పెట్టి ప్రమాణ స్వీకార పట్టాభిషేకం చేపించుకున్న అవసరమా చెప్పు? మంది సోము మంగళారం చేసుడు మంచిదేనా? చంద్రాలు ఇదేనా నవాంధ్రప్రదేశ్ అంటే అని అడుగుతున్నారు పబ్లిక్. వచ్చే బగ్గొచ్చి ఎవడొచ్చే? వెంకటరాముడు వచ్చే మా రాజ్యం.